విజయవాడ బెంచ్ సర్కిల్ వద్ద గల యూనివర్సల్ సృష్టి ఆసుపత్రిని పోలీసులు పరిశీలించారు. ప్రస్తుతం హైదరాబాద్, విశాఖలో సృష్టి అక్రమాలు వెలుగు చూసిన వేళ ఈ ఆసుపత్రిపైన దృష్టి సారించారు. ఈ ఆసుపత్రి గతంలో నమ్రత పేరిట అనుమతులు ఉండేవని, తర్వాత కాలంలో రద్దయ్యాయని తెలిపారు. ప్రస్తుతం వేరే డాక్టర్ పేరున సృష్టి ఆసుపత్రిని యూనివర్సల్ సృష్టి ఆసుపత్రిగా కొనసాగిస్తున్నారని వెల్లడించారు. ఈ ఆసుపత్రిపై ప్రస్తుతం ఎలాంటి ఫిర్యాదులు అందలేదని సెంట్రల్ జోన్ ఏసీపీ దామోదర్ తెలిపారు. ఇక్కడ ముందు ప్రీవియస్ గా ఉండే, ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనక్కడ ఇక్కడ ఎలాంటి కంప్లైంట్ లేవు. హైదరాబాద్ లో ఒక కేసు రిజిస్టర్ అయిందని చెప్పేసి హైదరాబాద్ నుంచి ఆ డాక్టర్ నమ్రత అనే ఆవిడ కోసం ఇక్కడ విజయవాడ లిమిట్స్ లో, పడమట లిమిట్స్ లో ఉందని చెప్పేసి నిన్న మన హైదరాబాద్ పోలీసులు పడమట సిఐ గారికి చెప్పడంతో అక్కడ వాళ్ళకి ఏరియా లొకేషన్ తెలియకపోవడంతో ఆ పడమట పోలీసులు సాయం కోరడం జరిగింది. దాని మీదట వచ్చి ఆ లొకేషన్ ప్రకారం అమ్మాయిని ట్రేస్ చేయడం జరిగింది. దాని మీదట హైదరాబాద్ సిటీ పోలీసులు ఈ డాక్టర్ నమ్రతని తీసుకెళ్లడం జరిగింది. అట్లనే వైజాగ్లోను తర్వాత ఇక్కడ కూడా ఇది అన్నారు. మన విజయవాడలో మాత్రం మనకి ఎలాంటి కంప్లైంట్ ఏం లేదు. మేము కూడా ఇది ఎంత వచ్చింది కాబట్టి దీని మీద కూడా మేము దృష్టి సారించి దీంట్లో ఏమైనా అవకతవకలు ఏమైనా జరుగుతున్నది కూడా చెక్ చేస్తాం. మాకు ఎవరైనా ఫిజికల్ గా వచ్చి కంప్లైంట్ ఇస్తే దాని మీద చట్టరీత్యా లీగల్ గా ఎలా ఉంటే అలా యాక్షన్ తీసుకుంటాం. వెరిఫై చేస్తాం. వాళ్ళ లైసెన్స్ అలాంటివి లేకుండా అనఫిషియల్ గా నడిపిస్తే మాత్రం దాని మీద 100% యాక్షన్ తీసుకుంటాం.